బయటకు వచ్చారు పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు నయీం ఎప్పుడైనా ఎదురుపడ్డా? ఇమేజ్లో హాస్పిటల్లో పనిచేసుకున్న క్రమంలో నేను బయటకు వస్తున్నా ఇట్లా నా డ్యూటీ 2 o'clock అయిపోతుంది. వచ్చిన వల్ల ఆయన అప్పుడు ఓమిని బండి నడిపించారు. ఓమిని బండి ఉండే దగ్గర బండి అట్లా పెట్టారు వాళ్ళు. ఒక మనిషి నా దగ్గరకు వస్తున్నాడు. నాకు డౌట్ వస్తున్నాడు. వాళ్ళు చూసారు నాకు డౌట్. మాకు ఆల్రెడీ మాకు కోరియాలంటే మాకు మొత్తం అన్నీ బాగా ఆలోచన ఉంటాయి ఎవడిందని. నేను వాళ్ళని చూసిన నాకు డౌట్ వస్తుంది. నా మడే వస్తున్నాడు. నేను పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ లోపలికి వెళ్ళినా అంటే హాస్పిటల్ లోపల జరిగినా ఇంజనీర్ హాస్పిటల్ చూసుకుంటుంది. బయట జరిగితే మనకు సంబంధం ఉంటుంది హాస్పిటల్లో. లోపలికి వెళ్ళిపోయినా వాడు నన్నే ఫాలో అవుతున్నాడు. ఏందబ్బా అనుకున్నా. మా భార్యకు ఫోన్ చేసిన, ఇట్లా ఒక అతను అబ్జర్వ్ చేస్తున్నాడు, అర్థం కావట్లేదు, నాకు డౌట్ ఇట్లా ఉంది అంటే, సరే వ్యాక్సినేషన్ వచ్చేసి నేను వస్తానని చెప్పి మా భార్య అయిపోయింది. ఎంత దొంగతనం నేను ఇవ్వాలి నాకు అర్థం కాలేదు. నువ్వేం రాకు, ఎంతవరకు అయితే చూద్దాం, అది కూడా చూసుకుంటాను, ఎట్లయితే అట్లా కానీ మెసేజ్ని చెప్తున్నా, నువ్వేం రాకు అని చెప్పాను. సరే నా పిల్లని అడిగిన, నన్ను బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏమన్నా ఏమి ఇట్లా నా ఎంబడస్ ఇట్లాంటి లాంగ్వేజ్ మార్చిన, ఏమి ఇట్లా రికమెండ్ చేస్తున్నావు, నా ఎంబడస్ ఏంది అన్నా అంటే, మీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అంటున్నాడు. ఏమి ఎట్లా మాడుతున్నావు, చికెన్ మటన్ మాడుతున్నావే, ఏమి ఎట్లా నందెల కర్రలు అట్లా మాడతారు అంటే పేరు రమాకాంత్ కదా అంటే, రమాకాంత్ ఏమి ఎట్లా అంటివి, నా పేరు భాస్కర్ రెడ్డి కదా ఆంటీ, లేదు నువ్వే రమాకాంత్ అని. ఏమి నాకు అర్థం కావడం వచ్చాడు, నాకు అర్థం కాలేదు చెప్పి వచ్చాడు అని చెప్పిన. ఏమి అన్న పిలిచినాడు రా ఇట్లా అని. ఏమన్నా అనేవారు, నా పేరు భాస్కర్ రెడ్డి కదా, ఏమి అట్లా అంటే అడిగాడు. మళ్ళా 3-4 దిగిరు. నాకు అనుకున్నా చంపా ఎట్లా అనుకున్నా. సరే పంపని డైరెక్ట్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసాడు. కూర్చుంటే కూర్చున్నా, తుపాకీ చెప్పి బయట పెట్టే. నాకు కూర్చోండి అని అడిగాడు. ఎవరు? నయీం. అంటే యాక్చువల్ నాకు పరిచయం లేరా నువ్వు, నాకు ఎవరినో తెలియదు, నేను డిపార్ట్మెంట్ అని చెప్పాను. వీటి దొంగ నాకు తెలుసు, డిపార్ట్మెంట్ నాకు ఏం చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు అన్న, నేను మామూలుగా డ్యూటీ చేసుకుంటున్నా అన్న అంటున్నావు. సార్ అనాలి కదా అంటే, సార్ ఏముంది ఏముంది అన్నాక అట్లే ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా నువ్వు ఎస్పీ వాళ్ళని కూడా నువ్వు మామూలుగా అన్ననే అంట, అట్లేను ఎట్లా అనుకున్నా అట్లా అంటే, పార్టీ కూడా మీకు ఇప్పటికీ కలుస్తున్నాడు కదా అంటాడు. నాకు ఏమైనా సంబంధాలు లేవన్న ఎట్లా అని చెప్తే, అదే వెహికల్లో మొత్తం మొత్తం చేసారు, తిప్పి లాస్ట్ మళ్ళీ ఎలిమినేట్ చేసి కూడా వదిలేసి వెళ్ళిపోయినాం. అంటే డబ్బులు కొంచెం ఉన్నాయి ఆయన దగ్గర, డబ్బులు కొంచెం ఇంత అమౌంట్ కానీ నాకు పెద్ద అది ఇట్లా కొన్ని బిడ్డలు ఉండే, ఇవి తీసుకో అని చెప్పాడు. తీసుకొని ఏం చేయాలని నాకు అర్థం కాలేదు, నాకు పెద్ద నాకు అవసరం లేదు, నేను డ్యూటీ తీసుకుంటాను అట్లా అంటే, ఒక మంచి కేసు అప్పచెప్పు, ఈ మొత్తం ఇచ్చేస్తాను నీకు, మంచి లైఫ్ ఉంటుంది నీకంటే, నేను వాస్తవంగా మంచి లైఫ్ అనిపిస్తున్నాను. సరే నువ్వు అన్నావు కదా అంటే, నడిచి తప్పించుకోవాలి, నేను తప్ప మార్గం లేదు. ఇంకా మనకి ఎదురుగా మాట్లాడు అనుకో, నేను ఒక్కని వాడు ఏం చేస్తాడు, వాడు చంపేస్తాడా, నాకు తెలిసి కానీ మీకు చెప్తాను అని చెప్పిన. పేజర్ నెంబర్ ఇచ్చిండు. సరే అని చెప్పిన. ఎప్పుడు బండి దిగిపోవాలని ఆలోచన, మన దగ్గర మిస్ కావాలి, మనం ఒక్కనే ఎరుకోలేను. సరే అని చెప్పి అన్న చెప్తలేను అని చెప్పిన, దింపి వెళ్ళిపోయినాడు. ఆ డబ్బులు ముట్టుకోలే, మనకు సంబంధం లేదు. అటువంటి క్యాండిడేట్ ఆయన. ఒకసారి ఎదురాడు, ఇంకా తర్వాత ఎదురాడు. సరే ఎదురయ్యాడు, మొత్తం బెదిరించాడు. మనం భయపడలేదు, ఏంటంటే వన్ వర్గం ఎక్కువ ఉంది. అప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం ఆయన దగ్గర పనిచేస్తుంది, రాజకీయాలు మొత్తం ఆయన దగ్గర పనిచేస్తారు. నేను ఒక్కరినే మనం చేయలేము, అది బయట ఉండి, అదే లోపల ఉంటే ఇట్లా అది వేరే ఉంటుంది. కానీ బయట పోయినా మనం తప్పదు, అది పరిస్థితి అట్లా ఉండే పరిస్థితులు. తర్వాత ఎప్పుడు కూడా పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదా? ఇంకా పిలుపు అనేది మేమే చెప్పినాం డైరెక్ట్గా, అన్న ఇంకా మాకు బాబు పుట్టిండు, మేము నిమ్మలంగా ఉంటాము అట్లా. బాబు పుట్టిండు అప్పుడు మాకు, మేము నిమ్మలంగా ఉంటామన్నా అంటే, ఓకే అట్లేం లేదు, హ్యాపీగా ఆడి మంచిగా ఉండండి, అట్లేం లేదు అని చెప్పారు. ఇప్పుడు ఎలా మీ జీవనం ఉంటుంది? మా బాబు కూడా మన రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. బాబు బీసీ యాదవ సమాజం చేసుకున్నాడు. అదే అంటారు కదా, అది ఆర్య సమాజ్లో. జస్ట్ నేను డ్యూటీలో ఉన్నా, మా బాబు నాకు ఫోన్ చేసినాడు, డాడీ ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాడు ఏం చదువుకున్నాడు అబ్బాయి? డిగ్రీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? డిగ్రీ అంటే మామూలుగా కారు ఉంది ఒకటి, డ్రైవింగ్ చేసుకుంటాడు. అంటే నేను నమ్మలే, మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం వాడు నేను. డాడీ పెళ్లి చేసుకుంటాను డాడీ ఇట్లా అని చెప్పా. నేను మా భార్య చెప్పిన, పెళ్లి చేసుకుంటారా పోందా అంటే, ఎక్కడ పెళ్ళి అండి ఇట్లా, మా బాబు మన కూడా చేసుకుంటాం. సరేలే పోయినాం. వాళ్ళ అమ్మ నేను రాలేదు. మేము పోతే బాబు నా పంతులు చదువుతున్నాడు మొత్తం మంత్రాలు, వీడికి గోత్రం అడుగుతారు పంతులు చదివేటైనా. బాబు నీ గోత్రం చెప్పంటే, డాడీ చెప్పంటే వాడు నన్ను, ఆ బాబుని అడుగుతున్నాడు, మీ డాడీ లేదు సెట్ చేసినా అంటున్నాడు. లేదు మా బాబాయ్ అట్లా ఏం లేదు చేయండి అని చెప్పిన. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళది ఆంధ్ర కానీ మనకు లోకలే ఉంటారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? రేట నేను హోమ్ కేర్ చేస్తాను, హోమ్ కేర్ సర్వీస్ చేస్తాను. ఒక పేషెంట్ ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భోజనం చేయకుండా కానీ మనం భోజనం చేయించడం కానీ, ముక్కులో
పైప్ వేయడం కానీ మూత్రం పైప్ వేయడం కానీ వాళ్ళ హెల్త్ చూసుకోవడం కానీ అటువంటి నేను నా ఓన్గా చేసుకుంటాను ఇక్కడ ఎల్బీనగర్లో. 44 ఇప్పుడు మీరు కుల వివక్ష కోసం చూశారు, వెళ్ళారు, పార్టీలో ఉన్నారు, కొంతకాలం పనిచేశారు, బయటకు వచ్చారు. మీ ఇంట్లో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి. మీరు అవును వాస్తవం. మతాలు లేవు, అన్ని కులాలు ఉన్నాయి. మతం ఒకటే ఉంటుంది. మతం ఒకటే, హిందూ అంతే. అంటే ముస్లిమ్స్ అవి లేవు. కానీ యాక్చువల్గా కులాలు మనం పెట్టుకున్నది మొత్తం మీరు కులాలను కూడా మేము వ్యతిరేకించి మేము అట్లా మొత్తం ప్లాన్ చేసుకున్నాం. అదే మొత్తం అందరు కూడా మీ అబ్బాయితో సహా అందరూ కూడా అంత టోటల్ మాకు పెద్దక్క కానీ మా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం పేరు మీద కొట్లాడి పెట్టుకోవడం, కులం పేరు మీద విడిపోవడాలు, కులాంతర వివాహం చేసుకున్నారని నామోషితో పిల్లని అబ్బాయిని అమ్మాయిని కలిపి హత్య చేయడాలు, అవును లేదు కులాంతర వివాహానికి ఒప్పుకోలేదని చెప్పి ఆ అబ్బాయి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడాలు కనిపిస్తుంటాయి. అవును. అటువంటి భావన ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫైనల్గా? యాక్చువల్గా కులం లేదు, మతం లేదు, మనిషి ఆ వ్యక్తి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు వచ్చి పని చేసుకోవాలా, మంచిగా బతకాలి. అదే ముచ్చట. కానీ కుల వీక్షకుడి అంటే హోదా కోసము వాళ్ళ కోసం చంపడము అటువంటివి నేను వ్యతిరేకిస్తాను. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చేసుకో తప్పది. పోరాటం చేయి, గట్టిగా కొట్లాడు, నష్టం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఆత్మహత్య చేసుకునే కారణాలు కూడా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా, సపోర్టింగ్ లేదు వాళ్ళకు. వాస్తవంగా సపోర్టింగ్ లేదు. ఇంకా డిపార్ట్మెంట్ కూడా అక్కడ సపోర్టింగ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఎవరో ఫాదరో డిపార్ట్మెంట్ బాగా సపోర్టింగ్ ఉంటుంది. రాజకీయంగా ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా రాజకీయంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి రూట్ చేయించాలి. వాళ్ళ చదువుకు సంబంధించి స్టడీకి సంబంధించి చిన్న జాబ్ ప్రైవేట్గానో ఏదో ఒక జాబ్ కల్పించి వాళ్ళు మంచి బతకనే లైఫ్ ఇవ్వాలి వాళ్ళకు. అది నేను కోరుకుంటున్నాను.